పల్నాడు జిల్లా సత్తెనపల్లి అసెంబ్లీ స్థానానికి జై భీమ్ భారత్ పార్టీ తరపున అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జొన్నలగడ్డ విజయ్ కుమార్ వినూత్న ప్రచారం చేపడుతున్నారు. రిక్షా తొక్కుతూ రిక్షా కార్మికుల సమస్యలు అలాగే మీట వాయిస్తూ సోది చెప్పేవారి సమస్యలను వెలుగులోకి తెస్తున్నారు. రిక్షా కార్మికులతోనూ సోది చెప్పే వారితోనూ కలిసి కూర్చొని వారి సమస్యలను ఆప్యాయంగా అడిగి తెలుసుకుంటున్నారు. జై భీమ్ భారత్ పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. వినూత్న శైలిలో జరుగుతున్న ప్రచారం ప్రజలకు ఆకర్షణగా కనిపిస్తోంది. ఇప్పుడు అసలు ఎవరైనా ఈ చెప్పించుకుంటున్నారు నా పేరు జొన్నలగడ్డ విజయ్ కుమార్. జై భీమ్ భారత్ పార్టీ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నాను. కాలం మారే కొద్దీ ప్రజల యొక్క జీవన విధానం మారిపోవటం వల్ల రిక్షా నుంచి ఆటోకి పోవడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే రిక్షా కార్మికులు చాలా మందికి ఉపాధి లేకుండా పోయింది. కుటుంబ అవసరాలు తీర్చుకునే పరిస్థితుల్లో ఈరోజు రిక్షా కార్మికులు వచ్చే పరిస్థితి అనమాట. ఈ ప్రభుత్వాలు కూడా వాళ్ళు కేవలం ఓట్ బ్యాంకుగానే ఉపయోగించుకున్నారే కానీ ఇక వాళ్ళకి అండగా ఉంటాం. వారికి ప్రతి ఒక్కరికి సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎంతమంది అయితే రిక్షా కార్మికులు ఉన్నారో వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా ఆదరిస్తాం. వారికి ఒక సబ్సిడీలో ఆటోలు ఇచ్చి జీవన ప్రమాణాన్ని పెంచే విధంగా మా వంతు కృషి చేస్తామని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సోది చెప్తాం అని చెప్పేసి అని బజార్ తిరిగినా కూడా ఏ ఒక్కరు కూడా వాళ్ళు పిలిచి మా యొక్క జీవనం పరిస్థితి ఎలా ఉంది, భవిష్యత్తు ఎలా ఉంటుందని అని పిలిచి చెప్పించుకునే పరిస్థితి కూడా లేదు. దీనికి కారణం ఏంటంటే కేవలము ప్రపంచీకరణ నేపథ్యంలో సెల్ ఫోన్లు, కంప్యూటర్లు ఇవన్నీ రావడం వల్ల ఈ అన్ని ప్రతిదీ కూడా కంప్యూటర్లో వచ్చేస్తుంది, సెల్ ఫోన్లో వచ్చేస్తుంది. దీనివల్ల వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దానికి అలవాటు పడ్డారు. ఈ విధంగా సోది చెప్పించుకునే వాళ్ళని ఆదరించడం తగ్గిపోయింది. అందుకని ఇట్లాంటి సోది చెప్పించే వాళ్ళకి ఆదరణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అదేవిధంగా వారికి జీవనోపాధి మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. మేము జై భీమ్ భారత్ పార్టీ తరఫున రేపు రానున్న ఎలక్షన్లో గెలిచిన మేము వారిని ఆదరిస్తాం. వారి జీవ ప్రమాణాలని పెంచేందుకు మా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ